వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం వామపక్ష నాయకులు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. నాయకులు ఆంజనేయులు ప్రజలకు భారం అయ్యాయని, ఇతర దేశాలపై ఆధారపడకపోవడం అవసరమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ ప్రజలు, పక్ష నాయకులు, పలు సామాజిక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని మనం కూడా మన ఊర్లో పక్కన వాడు పోట్లాడుకుంటా ఉంటే మనకేంటి ఇబ్బంది అనుకుంటాం. కానీ ఇది అలా కాదు. ప్రపంచంలో ఎక్కడ ఆయిల్, యుద్ధ సామాగ్రి తెచ్చుకుంటా ఉన్నాం. కానీ ఇదే అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటే మేము మీ దేశం మీద 100% పన్నులు వేస్తామని ఆంక్షలు విధించి ఆయిల్ ఆపేసి ఇప్పుడే ఈ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యే ముందే 1 నెలకి కొంత తెచ్చుకోండి అని ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఏమి చెప్తే అది తన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ట్రంప్ తన ప్రాధీనంలో ఈ దేశాన్ని మగ్గదీస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే మొత్తం భారతదేశంలోనే పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, అన్ని రంగాలు కుదేలవుతూ ఉన్నాయి. ఇచ్చేది మాట్లాడని పరిస్థితి ఉంది. అందుకే దేశవ్యాప్తంగా జరిగే ఆందోళనలో భాగంగా ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ పెంచుతున్న